చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ప్రభుత్వంలో అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వికలాంగులకి 6,000 రూపాయల నెలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మామూలు పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచి 3 నెలల నుంచి నెలకు 1,000 రూపాయల కాడికి చంద్రబాబు గారు అన్నమాట ప్రకారం 7,000 రూపాయలు వాళ్ళకి, అలాగే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు కానీ పక్షవాతం వచ్చి మంచాన్ని పడి ఉన్న వారికి 15,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకనంటే మనం అందరం నడిచి తిరుగుతాం, కష్టపడి పని చేసుకుంటాం. ఇది చేయలేని వాళ్ళకి చేయూత కింద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అలాగే మంచాన ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రత్యేకంగా వాళ్ళకి సేవలు చేయాలి. కాబట్టి ఈ పెన్షన్లో ఇబ్బంది అయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎలాగుందో తెలుసు, శుభ్రంగా అధోగతి పాలైపోయింది, ఆర్థిక పరిస్థితుల్లో నాశనం అయిపోయింది. అన్ని రంగాల్లో కూడా మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నది బీడుబారిన ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి జగన్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా చక్కదిద్దే ధైర్యం, సాహసం, ఆయురారోగ్యాలు భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఈ వికలాంగులు, వృద్ధులు, అలాగే విడోస్, అలాగే మంచాన ఉన్న డయాలసిస్ పేషెంట్లు కానీ, పారాలసిస్ పేషెంట్లు కానీ వాళ్ళందరూ కూడా బాబు గారిని ఆశీర్వదిస్తున్నారు.